హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పిల్లలు చదువులు బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు ఒక చిన్న టిప్ పాటించండి. అదేమిటో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. అదేంటంటే, నేను 1980-81లో 10th క్లాస్ పూర్తి చేశాను. ఆ 10th క్లాస్ పూర్తి చేసే వరకు కూడా నేను వివేకానంద స్కూల్లో చదువుకున్నాము. మా సెకండ్ హెడ్ మాస్టర్ గారి దగ్గర మేము ట్యూషన్ చదివేవాళ్ళం. ట్యూషన్లో ఒక 60 మంది దాకా ఉండేవారు. 60 మందిలో కూడా ఒక 5గురు ఫస్ట్, 5గురు సెకండ్, 5గురు థర్డ్ తీసేవారు. మిగిలిన 45 మంది అందరూ చదువుతారు. ఇలా ఉండేవాళ్ళం. మా మాస్టర్ గారు, ప్రైవేట్ మాస్టర్ గారు, ఆయన ఏం చేసేవారంటే, మాకు ఒకరికొకరికి పోటీతత్వం కోసం ప్రైవేట్లో యూనిట్ టెస్ట్కి, హాఫ్ ఇయర్లీకి, క్వార్టర్లీకి, యాన్యువల్లీకి ఆయన స్కూల్లో ఎలా పెట్టేవారో ప్రైవేట్లో కూడా మాకు ఎగ్జామ్ పెట్టేవారు. ఈయన ఏం చేసేవారంటే, మాకు గిఫ్ట్లు ఇచ్చేవారు. ఆయన డబ్బులతో తెప్పించి, మా డబ్బులు కాదండి, ఆయన డబ్బులే తెప్పించి, ఫస్ట్ సెకండ్ థర్డ్ రాని వాళ్ళకి పెన్నులు, పెన్సిళ్ళు, అప్పట్లో మంచి పెన్ ఇచ్చేవారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన గిఫ్ట్లే ఇచ్చేవారు. నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలైనా ఉన్నాయండి, అది ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో పోటీతత్వం కోసం మీరు యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఈ 3 ఎగ్జామ్స్కి మీరు వాళ్ళకి ఏం చెప్తారంటే, యూనిట్ టెస్ట్లో మీకు ఇద్దరికి బాగా మార్కులు వచ్చి బాగా చదువుకుంటే నేను మీకు చదువు సంబంధించింది మంచిది కొనిపెడతా. వాళ్ళు అడిగితే చిన్నదైతే కొనిపెట్టండి, వాళ్ళు అడిగిందే కొనిపెట్టండి. లేదు ఏదైనా ఫుడ్ ఐటమ్ అడిగారనుకోండి, కొనిపెట్టండి. అలా ప్రతి నెల కాంపిటీషన్ పెడితే, ఫస్ట్ తారీఖున మా ఎగ్జామ్ అయిన తర్వాత కలిసి వచ్చాక మా డాడీ అలాంటి ఇస్తారు అని వీళ్ళిద్దరు పోటీ పడి మీరు ఇచ్చే గిఫ్ట్లోనే కొద్దిగా రేటు వేరియేషన్గా పెట్టండి. ఇద్దరిలో ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నేను ఇది కొని పెడతాను, తక్కువ వచ్చిన ఇది కొని పెడతాను. అలా పెట్టి చూడండి. మీరు వాళ్ళు ఎందుకు చదవరు? వాళ్ళే హ్యాపీగా చదువుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.